కర్మఫలాలు బట్టి మా జన్మ ఉంటుంది. అంటే ఇప్పుడు పుణ్యకర్మలు చేస్తే మంచి జన్మ వస్తుంది, లేకపోతే స్వర్గంలో ఫలితాలు అనుభవిస్తానంట. అంటే స్వర్గంలో అనుభవించే కర్మ ఫలితాలు ఏంటి, అంటే ఇప్పుడు జన్మ వచ్చే కర్మ ఫలితాలు ఏంటి అని చిన్న సందేహం గురుగారు. మరణించిన తర్వాత జీవుడు అవ్యక్తంలోకి వెళ్తాడు. అవ్యక్తంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ అతడికి ఉన్నటువంటి సంచిత కర్మలు ఉన్నాయి, అన్ని కూడబెట్టుకున్న కర్మలు. ఆ సంచిత కర్మల్లో నుంచి ఏవి పక్వానికి వస్తాయో దాన్ని బట్టి తర్వాత జన్మ ఉంటుంది. అయితే ఇప్పుడు గనక కర్మఫలాలు మాత్రమే పక్వానికి గనక వస్తే స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ భోగాలు అనుభవిస్తాడు. కర్మఫలాలు వాసనలు రెండు పక్వానికి వస్తే మానవ జన్మ ఎత్తి, మానవ జన్మ కానీ ఏ జన్మన కానీ జన్మ ఎత్తి ఇక్కడ సుఖాలు భోగాలు అనుభవించాలా, అలాగనే కర్మలు చేయాలి. ఇప్పుడు అక్కడేమో కర్మలు చేయాల్సిన పల్లె, అది కర్మభూమి కాదు, అది ఫలభూమి. ఇదేమో కర్మభూమి ఫలభూమి రెండు కూడా. అంటే ఇక్కడ ఫలితాలు అనుభవిస్తాం, కర్మలు కూడా చేస్తాం. కాబట్టి వాసనలు కర్మఫలాలు రెండు పక్వానికి వస్తేనేమో ఎన్నన్నా రానిండి, ఎన్ని పక్వానికి వచ్చినా సరే ఇక్కడ జన్మించాలా, మనుషులుగానో జంతువులుగానో పశుపక్షాలుగానో జన్మించాలా. ఒట్టి కర్మఫలాలే పక్వానికి వస్తే ఆ లోకాలకి వెళ్ళాలి, అంటే నరకం కానీ స్వర్గం కానీ.